మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలు ఇకపై సాగవని వార్నింగ్ ఇచ్చారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మల్లారెడ్డి ఫ్యామిలీ విద్య, వైద్యం, రాజకీయం పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకుని దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందన్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రోహిత్. అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హింస పెడుతున్నారని మండిపడ్డారు. గురించి నేను ఏం మాట్లాడాలండి? వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు. వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు, రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు. మేము అట్లా ఎప్పుడు కూడా చేయలేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడినాము, విద్యార్థుల తరఫున ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను ఎమ్మెల్యే కాకముందే నేను అనుకోవడం జరిగింది, విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అంటే విద్యా వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి నా కోరిక ఉండే. కాబట్టి తప్పకుండా మంచి విద్య, మంచి వైద్యం అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు, ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా, వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని నిలగొడతా ఉన్నారు, ఫోన్లు లేపరు, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము. వీఆర్ ద లా మేకర్స్, ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము. అంటే పాలిటిక్స్ అంటే ఏందండి? వీళ్ళ కోసం ఏదో 5 ఏళ్లకు ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగా అది రాజకీయం అనుకుంటారు. అది రాజకీయం కాదు. మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్యా వైద్యం అందే విధంగా మేము పోరాడతామని చెప్పి మీ అందరు. అంతకుముందు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో గొడవపై స్పందించారు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి వచ్చి రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు బయట చేయాలని యూనివర్సిటీలో కాదని హెచ్చరించారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీలో లేని ఇబ్బందులు 2 నెలల నుంచి మాత్రమే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్, పొలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్, అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్లి, యుఎస్ కి వెళ్లి, వేరే దేశాలకు వెళ్లి, మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దట్ వి బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా చేసుకొని వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ అని ఏది లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే కరెక్ట్ గా ఉండదు. వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా. నేను ఈ రోజు వీడియో విన్నాను, అన్న ఏమన్నారు, అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే, సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమనండి, లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమనండి. ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి. వీల్ రెస్పెక్ట్ హిమ్. ఆ టైంలో ఆయనకి ఎవరు పే అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్, అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వరానండి ఆయన. అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏదున్నా కూడా, అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వి ఫాలో. ఇప్పుడు జేఎన్టీలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి నడిచే ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్.